Subscribe to Color Frames. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ భారత్ బరిలోకి దిగుతుండగా ఇంగ్లాండ్ పూర్తి ప్రణాళికతో టీమిండియాను ఓడించాలనుకుంటుంది. అయితే టీ20లో ఇంగ్లాండ్ పై భారత్ దే పై చేయి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 24 టీ20 మ్యాచ్లు ఆడాయి. భారత్ లో ఆడిన 11 మ్యాచ్ల్లో భారత్ 6 సార్లు గెలుపొందగా ఇంగ్లాండ్ 11 మ్యాచ్ల్లో 5 సార్లు గెలిచింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ జరిగింది. 2011లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో భారత్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 120 పరుగులు చేయగా లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సులువుగా అందుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత టీ20 సిరీస్ కు గాను జట్టు కూర్పు విషయంలో గంభీర్ మార్క్ కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమి, హర్షదీప్ సింగ్ వంటి బలమైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. యువ మరియు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికతో టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ జట్టును జోస్ బట్లర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. జోఫ్రా ఆర్చర్, లియామ్ లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు జట్టును బలోపేతం చేయనున్నారు. ఇంగ్లాండ్ జట్టు దూకుడుగా ఆడుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ ను ఆదిలోనే దెబ్బ కొడితే టీమిండియాకు తిరుగుండదని సీనియర్లు భావిస్తున్నారు. మరోవైపు ఇరు జట్లు తలపడిన ప్రతిసారి మ్యాచ్ రసవత్తరంగానే సాగుతుంది. ఇంగ్లాండ్ తన బలమైన ప్రదర్శనతో మ్యాచ్ ను ఉత్కంఠ భరితంగా మారుస్తుండగా భారత్ కు హోమ్ గ్రౌండ్ అనుకూలత లభించనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.